హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. అయితే ఈ కథ ఫస్టే తిరువీర్ దగ్గరికి వెళ్ళిందా ఇంకెవరి దగ్గరికన్నా తిరగడం లేదు, జరిగింది? ఇద్దరి దగ్గర తిరిగిందిలేండి. ఇద్దరు పెద్దోళ్ళ దగ్గర తిరిగిద్దా పెద్దోళ్ళని చిన్నోళ్ళ? కాదు, నేను ఇది చిన్నగా అనుకున్నానండి ముందు. అసలు అది అంటే ఒక 2 ఐడియాలు ఉండేవన్నమాట నా Okay. దగ్గర. ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే ఐడియా ప్రీ వెడ్డింగ్ షో. ఓకే ఈ రెండిట్లో దేంతో వెళ్దామంటే ప్రీ వెడ్డింగ్ షో నాకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ అనిపించింది. ఓకే తక్కువగా ఓకే, నేను ప్రొడ్యూసర్ని అప్రోచ్ అవ్వడానికైనా ఒక తక్కువలో చేయొచ్చు అని, ఇండిపెండెంట్ లెవెల్ అయినా ఫిల్మ్ చేయొచ్చు ప్రొడ్యూసర్ ఈజీగా యాక్సెప్ట్ చేస్తాడు. చేయొచ్చు, నాకు అన్నది తక్కువ బడ్జెట్ point. దొరుకుతుంది అని అనిపించింది. సో అందుకే ఫస్ట్ ప్రీ వెడ్డింగ్ షో నేను పిక్ చేసుకున్నాను. సో దాని తర్వాత ఒక 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 మీడియం రేంజ్ ఒక ఇద్దరు యాక్టర్స్ దగ్గరికి వెళ్ళా. కొన్ని వర్కౌట్ అవ్వాలి వాళ్ళ డేట్స్ వల్ల. ఇంకొక ఆయన ఏమో నేను ఆనంద్ క్యారెక్టర్ చేస్తాను, ఇది చెయ్యను, ఓకే అదే అనమాట. సో కొన్నిటి వరకు అలా అవ్వలేదు. తిరువీర్ గారు అంటే మూడోది తిరువీర్ గారు. పేర్లు చెప్పడం ఇష్టం లేదు మా రాహుల్ శ్రీనివాస్ గారు. అయ్యో ఎందుకు మళ్ళీ వాళ్ళకి అయిపోయింది, కానీ డెఫినెట్లీ వాళ్ళు మేము మిస్ అయ్యాం అనుకుంటారు ఇప్పుడు. అలా ఏం లేదు, లేదా? ఎందుకంటే నేను కలిసాను తర్వాత. ఆ, బట్ వాళ్ళ రీజన్స్ వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నాయి. అవునా? నాకు ఫస్ట్ చెప్పిన ఏంటంటే నేను వరుస రూరల్ చేసి మళ్ళీ అంటే అప్డేట్ వస్తుంది. అది నిజమే, రైటే. అది మేబీ ఆయన చేసినా సరే అప్డేట్ వస్తుంది ఒక్కటేదాన్ని. నాకు ఇప్పుడు క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇంటికి ఎవరు వాళ్ళు అని. లెట్స్ సీ, మీకు ఎవరికన్నా అనిపిస్తే కమెంట్ చేయండి. యా, సో అలా అని చెప్పి అనిపించింది. అండ్ ఈ లైక్ మన టీనా ఆప్షన్ ఎలా 35 మంది ఆడిషన్ చేసామండి బాబు. 35 మంది అసలు సినిమా మొత్తం మీద ఎక్కువ ఆడిషన్ చేసింది హీరోయిన్ క్యారెక్టర్ కి. ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ పర్టికులర్ గా ఉండాలి, యాక్టింగ్ ఎంత ఉంటుందో. రెండోది అమ్మాయి మొహంలో ఒక పొగరు ఉండాలి, అప్పుడే కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఆనందం లవ్ లో పడేయాలి అన్న థింగ్స్ ఏమున్నాయో అమ్మాయి మొహంలో ఇన్నోసెన్స్ ఉంటే అది వర్కౌట్ అవ్వదు. ఆడియన్ ఏంద్ర పాపం ఈ పిల్లతో ఇలా చేస్తుంట అంటారు. లేదా అమ్మాయి మొహంలో పొగరు ఉండాలి. సో యాక్టింగ్ పొగరు రెండు మిక్స్ అయిన దొరకట్లే. ఓకే, ఇంకోటి రెండోది ఏంటంటే తెలుగు అమ్మాయి అయి ఉండాలని చూసారా? లేదంటే 100% తెలుగు ఉండాలి, ఎందుకంటే నాకు తెలుగు తప్ప ఇంకోటి రాదు. అంతే, రీజన్ మెయిన్ అది. రెండోది ఇంకోటి ఏంటంటే ఒక అర్బన్ ఫేస్ ని రూరల్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఫేస్ కొంచెం రూరల్ గానే ఉండాలి అని అనుకున్నాం. సో అప్పుడు ఈ చూస్తుంటే 35 మంది తర్వాత 36 ఆడిషన్. అది 35 మంది కూడా తెలుగు వాళ్ళే వచ్చారా? అందరూ తెలుగు వాళ్ళు, అందరు తెలుగు వాళ్ళే వచ్చారు. ఓకే, క్రేజీ. 35 మంది వచ్చారు. తర్వాత టీనా గారు లాస్ట్. ఓకే, టీనా గారిని చూడగానే అర్థమైపోయింది అమ్మాయి ఓకే అయిపోద్ది. ఓకే అయిపోద్దని. అప్పటికి తను వర్క్ చేసిన ఫిలిమ్స్ కానీ లేదంటే చూసారా? నేను చూడలేదు, నేను చూసా కానీ నాకు గుర్తులేదు. నేను కమిటీ కుర్రాల్లో అందులో ఉన్న అందరినీ పిలుద్దాము ఒకసారి అని చెప్తే అందులో 4 ఉన్నారు, 4 పిలుద్దాం అని అనుకున్నాను. ఫస్ట్ మదర్ రోల్ చేసింది ఈ అమ్మాయి అని నాకు తెలియదు. తెలిసింటే వదిలే అని అనేసేవాడిని ఏమో, ఎందుకంటే అందులో లావుండి. కమిటీ కుర్రాల్లో ఏంటంటే అమ్మాయి ఒక చిన్న పాపకి మదర్ రోల్. అవునవును. సో అది చూసి వర్కౌట్ అవ్వదేమో అనుకునేవాడిని ఏమో మేబీ. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి చాలా తేడా ఉంది. అవును. అండ్ చాలా మీరు అన్నట్టు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం కొంచెం సెటారికల్ గా డైలాగులు కూడా వేస్తుంది. ఏంటి ఫోటో తీయాలరా అంటే ఏంటి గేదెను తీయాలా ఇవన్నీ అని చెప్పి ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ అందరికి సినిమాలో సర్ప్రైజ్ చేసిన ఇంకొక ఎలిమెంట్ ఏంటంటే మీ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్. అసలు వాడి పర్ఫార్మెన్స్, వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆడు అండి బాత్రూమ్ ఎక్కడ ఉందండి అనడము, ఇవన్నీ అసలు అరే ఎలా చేసావురా నువ్వు అని అనిపిస్తుంది అనమాట. ఈ క్యారెక్టర్ రోహన్ అయితే బాగుంటాడు అని తిరువీర్ గారు ఓకే అయిన దగ్గర నుంచి ఫిక్స్ అయింది. ఫస్ట్ నుంచి ఇంకా రోహన్ అంటే రోహన్ అనుకున్నా. రోహన్ అంటే రోహన్ కొంచెం డేట్స్ అవి లేవు ఇవన్నీ అంటే ఇంకా మళ్ళీ మాట్లాడి ఇంకా తిరువీర్ గారు ఒకసారి ఫోన్ చేసి, ఆయన మెంటర్ అండి. తిరువీర్ గారా డ్రామా జూనియర్స్ లో రోహన్ కి మెంటర్ అనమాట స్టార్టింగ్ స్టేజ్. వాళ్ళిద్దరికి ముందు నుంచి ఉంది. తిరువీర్ గారు రోహన్ కి మెంటర్. డ్రామా జూనియర్స్ అనే ప్రోగ్రామ్. సో అప్పుడు లేదు సార్ ఒకసారి మీరు మాట్లాడండి అవుతుంది డేట్లు అంటే, ఆ డేట్లు లేవు అటు ఇటు. పాపం వాళ్ళ మమ్మీ చాలా కష్టపడ్డారు. రోహన్ వాళ్ళ మమ్మీకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళని విశ్వంబర ఒకవైపు ఎన్ని సినిమాలు ఒప్పుకున్నాడు అసలు. ఇంకొకటి శివాజీ గారిది కూడా సినిమా అది కూడా వచ్చింది, సుబ్బిని సుద్దపూడి. ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది. ప్రీ వెడ్డింగ్ షో అవుతున్న టైంలో విశ్వంబరి ఉన్నాయి మధ్యలో. అందుకే మేము రోహన్ కి ఏం అడ్జస్ట్ చేయలేక మధ్యలో 3 రోజులు వదిలేసాం. షూట్ లేదు ఆ రోజు, ఎందుకంటే రోహన్ లేకపోతే మిగతా సీన్లు ఏం తీయడానికి లేవు. ఆ 3 రోజులు కానీ
అసలు మీ థాట్కి మెచ్చుకోవాలండి. వాడంత యాక్టివ్గా ఉండేవాడిని. ఒక డంబు, ఒక బండ ఫెలో, తింటం తప్ప ఇంకేమీ లేదు అన్నట్టు. ఐస్ క్రీమ్ షూట్ చేస్తుంటే అరే 1 మోర్ అనగానే ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తాడు. ఏదన్నా పెడితేనేమో అన్ని తినేస్తా ఉంటాడు, ఇంకేం లేదా అంటాడు. ఓ నీకు తేవాలని, తినేసి తేవాలని. డమ్ క్యారెక్టర్. అసలు మీరు రాసిన దానికంటే ఎవరన్నా చూసారా బయట ఇలాంటి వాళ్ళని? లేదండి. అంటే అనుకున్న ముందు ఏంటంటే ఇలాంటి చిప్పు పోగొట్టేసేది ఒక అసిస్టెంట్ పోగొట్టేస్తాడు. అది పెద్ద ఎడ్డోడై ఉండాలి. వాడు ఎడ్డోడై ఉన్నాడు అంటున్నప్పుడు వాడు పెద్దోడు అయితే బాగోదు. అవును ఇప్పుడు పెద్దోడు అయితే వాడు పోగొట్టిన దానికి వాడికి ఒక రిగ్రెట్ ఉంటుంది. అవును. చిన్నోళ్ళకే పెద్ద అంత తెలియదు. సో నేను చిన్నప్పుడు మా ఊర్లో చూసేది ఏంటంటే ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ దగ్గర కాకుండా ఈ టైలర్స్ దగ్గర గుండీలు కుట్టడానికి పిల్లలకి చదువులు కొంచెం వాళ్ళు చదవని వాళ్ళు వాళ్ళ మధ్యలో మానేసిన వాళ్ళు ఇలా అసిస్టెంట్కి వెళ్ళిపోతుంటారు అనమాట. వాళ్ళు ఒక కాజలేయడానికి. సో వాళ్ళు ఇన్స్పిరేషన్ అంటే ఇలాంటి చిన్నోడిని ఈ ఫోటోగ్రాఫర్ పెడదాము అనేది. ఓకే. అసలు నాకు లాస్ట్కి కూడా చిప్ అక్కడే కనిపించేసరికి అరే పాపం ఇప్పుడైనా వాళ్ళకి కనబడితే బాగుండ్రా అన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. అంటే మీకు ఎవరైనా అన్నారా పోనీ ఇప్పుడు ఫైనల్ గా అయినా లేదు, కథ రాసుకున్నప్పుడు అనుకున్నది ఏంటంటే చిప్పు దొరకకూడదు అనేది. దొరికిందంటే మళ్ళీ సినిమాటిక్ అయిపోద్ది. అంటే రియల్ లైఫ్ లో ఏం జరుగుతుంది అలాగే ఉండాలి అనేది. ఒక్కొక్కసారి రియల్ లైఫ్ లో పోగొట్టుకున్న వస్తువులు దొరుకుతాయి కదండి. ఇందులో దొరకకూడదు ఫిక్స్ అయిపోయింది. మీరు గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు దొరకద్దు అని. దొరకకూడదు. ఇంకా ఇప్పుడు దాకా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే చెప్పారు. ఆన్ లొకేషన్ లో షూట్ జరుగుతున్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయి ఏదైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమన్నా ఉందా? ఆర్టిస్టుల పరంగా కానీ లేదంటే మీ పరంగా కానీ టెక్నికాలిటీ పరంగా? నాకు బాగా అనిపించింది ఇందాక మీరు చెప్పిన మేము మటన్ భోజనాలు పెడతాం అందరూ మంచిగా తయారైపోయి నాకు క్రేజీగా అనిపించింది. మటన్ భోజనాలు పెడతాం వచ్చారు. ఇప్పుడు రోజుకి ఇన్ని షార్ట్స్ చేసుకుంటే ఇంకా పరిగెట్టడమే సరిపోయేది. ఇంకా మాకంటే ఎక్కువగా హీరో హీరోయిన్ రోహన్ వీళ్ళు కొంచెం గ్యాప్ దొరికేది కాబట్టి వాళ్ళు కొంచెం. మీరు తీసుకున్న ప్రతి ఆర్టిస్ట్ నరేంద్ర కావచ్చు, యామిని కావచ్చు, తిరువేరు కావచ్చు, టీనా కావచ్చు అండ్ రోహన్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ట్రూ న్యాచురల్ పర్ఫార్మర్. సో వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి రాబట్టుకోవడానికి ఏమైనా కష్టపడాల్సిన అవసరం వచ్చినా ఎవరు ఎక్కువ టేకులు తీసుకునేవారు? అసలు యాక్టర్స్ వల్ల ఎవరి వల్ల ఇబ్బంది కలగలే. నాకు తిరువీర్ గారితో ఎలా ఉండేది అంటే తిరువీర్ గారు ఆయన యాక్టింగ్ ఏంటంటే నాకు అర్థమైంది. ఫస్ట్ మనం కథ చెప్పి నెక్స్ట్ రెండోది మనం టూ టైమ్స్ మనం ఆయనతో నేను స్లాంగ్ డిస్కషన్ ఇలా ఒక 3-4 టైమ్స్ మేము ముందే కూర్చున్నాం. అప్పుడే ఆయనకు అర్థమైపోయింది ఓకే ఇది ఇంతే ఇది ఇంతే, ఈ డైలాగ్ ఒకసారి నువ్వు చెప్పు. ఇది మేము వాళ్ళ ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఆయన ఒక చిన్న పెన్ను పేపర్లు అన్ని కలర్ పెన్సిల్ అన్ని పట్టుకుని కూర్చుంటారు. ఇది నీ స్లాంగ్ లో చెప్పు అంటారు. ఇది ఎలా చెప్పాలి అని అంటారు, ఇది ఇలా చెప్పాలి అన్నప్పుడు ఓకే రాసుకుంటారు ఆయన మార్కులు పెట్టి అంతే. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆయనతో పనే పడలేదు. Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many more and all the very best.